ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర రోడ్లకు ఇరువైపులా భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. సిఆర్పీఎఫ్ కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. ప్రజెంట్ మనం బీజేపీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ బీజేపీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించి ఇక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి నిరసనకు అవకాశం లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఎమ్మెల్యేలను ఎంపీలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అడ్డుకునేందుకు ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారికేడ్స్ను కూడా రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసి మరి కాసేపట్లోనే ఈ బారికేడ్స్ను కూడా క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా రోడ్డుకి అటువైపు కూడా ఇరువైపులా కూడా బారికేడ్స్ను ఏర్పాటు చేశారు. వాటిని కంప్లీట్గా రోడ్డు క్లోజ్ చేసి వాహనాలు కూడా ఇటువైపు రాకుండా కూడా ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కేంద్ర బలగాలను కూడా మోహరించి ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అంటే 12 గంటలకు బీజేపీ ఆఫీసు అంటే బీజేపీ హెడ్ క్వార్టర్స్ అలాగే బీజేపీ సెంట్రల్ ఆఫీస్ రెండు కూడా పక్కపక్కన ఉంటాయి. ఈ రెండు ఆఫీసుల వద్ద కూడా ఆమ్ ఆద్మీ పార్టీలను కార్యకర్తలను రాకుండా ఉండే విధంగా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. భారీ సంఖ్యలో పారామిలిటరీ బలగాలు కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కానీ పార్టీ నేతలను ఎమ్మెల్యేలను ఎంపీలను ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా ఇటువైపు రాకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ పారామిలిటరీ బలగాలను కూడా భారీగా మోహరించారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాహనాల రాకపోకలకు సంబంధించి కూడా మరి కాసేపట్లోనే బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడికి రాకుండా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉండబోతున్నాయి మరి కాసేపట్లోనే. ఇప్పుడు మనం బీజేపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి బీజేపీ హెడ్ క్వార్టర్స్కి వస్తున్నాం. అంటే ఇక్కడ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ కూడా బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరిని కూడా రాకుండా ఉండే విధంగా కూడా ప్రతి ఒక్కరిని వాహనాలు కూడా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మహిళా భద్రతా సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అంటే ఈ నిరసనలో పాల్గొనే వాళ్ళు మహిళలు కూడా ఉంటారు కాబట్టి ఇటు మహిళా భద్రతా సిబ్బంది కూడా భారీగా మోహరించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు ఢిల్లీ పోలీసులు కూడా ఇక్కడ భద్రతను అనుక్షణం భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్కి బీజేపీ సెంట్రల్ ఆఫీస్కి మనం వస్తున్నాం. ఇక్కడ బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ఇక్కడ కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ఇక్కడ మనం చూస్తున్నాం. పారామిలిటరీ బలగాలు కూడా భారీగా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అంటే 12 గంటలకు ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ను బీజేపీ హెడ్ క్వార్టర్స్ను ముట్టడిస్తాము, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ పిలుపును ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ముందస్తుగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. పారామిలిటరీ బలగాలను ఇక్కడ మోహరించారు. సిఆర్పీఎఫ్ అలాగే పారామిలిటరీ బలగాలతో మొత్తం కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టీఆర్ గ్యాస్కి సంబంధించిన మనం చూస్తున్నాం. టీఆర్ గ్యాస్ బాష్పవాయు గోళాలకు సంబంధించిన బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వారిని అడ్డుకునేందుకు నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్ అలాగే టీఆర్ గ్యాస్ను కూడా ప్రయోగించబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ హెడ్ క్వార్టర్స్కు చేరుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ సివిల్ లైన్స్లోని తన నివాసంలోని అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు వచ్చిన తర్వాత ఇటు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ఒకవైపు బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది, మరోవైపు బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఈ రెండు కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా మోహరించి మొత్తం ఐటీఓ రోడ్ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం అన్ని కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి మొత్తం భారీ భద్రతను ఏర్పాటు చేసి ఎవరిని కూడా బీజేపీ ఆఫీస్ వైపు రాకుండా ఉండే విధంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.